హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి, ముఖ్యంగా జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ వచ్చేసరికి 2024 పాస్డ్ అవుట్ బీటెక్ వాళ్ళు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న విషయం స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్. సో 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకి R18 వాళ్ళకి కండక్ట్ చేశారు, 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి కండక్ట్ చేశారు, 2024 వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నారు. నేను ఇప్పటికి చాలాసార్లు వీడియో పెట్టాను. అయితే లేటెస్ట్గా ఒక అప్డేటు దాని గురించి చెప్పబోతున్నా. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే దేని పరంగా అయినా కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపులో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక జేఎన్టీహెచ్ స్పెషల్ సప్లీ 2024 బీటెక్ వాళ్ళకి వచ్చేసరికి ఎప్పుడు 2 సార్లు డిసెంబర్లో కండక్ట్ చేయడం జరిగింది. సో విధి విధానాల గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఈసారి వచ్చేసరికి మనం ఏమనుకున్నాము, నవంబర్ 10th కల్లా స్పెషల్ సప్లీ నోటిఫికేషన్ వస్తే మీకు ఎగ్జామ్స్ ఉన్నట్టు, లేకపోతే రాదు. అయితే వాళ్ళ డేట్ అంతా 29. సో ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి స్పెషల్ సప్లీ ఈ సంవత్సరం మ్యాక్సిమం ఇక 2024 పాస్డ్ అవుట్ వరకు ఉండదు. మరి ఎందుకు ఉండదు, మరి మేము ఏం చేయాలి? సో ఎందుకు ఉండదంటే, స్పెషల్ సప్లీ రాయాలంటే వాళ్ళకు ఒక లిమిట్ అనేది ఉంటుంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉండాలన్నమాట, పాస్డ్ అవుట్ కాకుండా. కానీ ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఈ సంవత్సరం చాలా తక్కువ ఉన్నారు, నేను ఆల్రెడీ చెప్పాను. అయితే మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటంటే మీరు ఇక సెకండ్ ఇయరు, థర్డ్ ఇయరు, ఫస్ట్ ఇయరు, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ పడినప్పుడు అవి రాసుకోవటమే. ఇప్పటికే చాలామంది సెకండ్ ఇయర్ కట్టేశారు, థర్డ్ ఇయర్ కూడా పడింది. సో ఆ సప్లీస్తో పాటు మీరు రాసుకుంటే ఇక గెయిన్ అవుతారు. స్పెషల్ సప్లీ కోసం అయితే గుడ్డిగా అయితే వెయిట్ చేయొద్దు. ఎందుకంటే ఇక స్పెషల్ సప్లీ నో మోర్. మ్యాక్సిమం స్పెషల్ సప్లీ అనేది ఇక ఉండదు ఎవరికి కూడా. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా, దానికి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎక్కువ కావాలి, ఎక్కువ ఉండకూడదు. సో 2022లో ఎక్కువ మంది ఉన్నారు, ఫెయిల్యూర్స్ పెట్టేశారు. 2023లో ఎక్కువ మంది ఉన్నారు, కొంచెం తగ్గారు, 5 సబ్జెక్టుల వరకు ఇచ్చారు. ఇక ఈసారి పెట్టడానికి ఛాన్స్ ఏది? సో క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అంటే పోయిన సంవత్సరం ప్రొసీడింగ్స్ చేయొచ్చు, కానీ స్పెషల్ సప్లీ ఇక చేయటానికి ఎవరు కూడా మొక్కు చూపట్లేదు. ఓకేనా? సో ఇక ఇప్పటికైనా మేలుకొని సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ నోటిఫికేషన్స్ పడినప్పుడు రాసుకొని, మిగిలిపోతే దగ్గరగా వచ్చి ఉండి గ్రేస్ మార్క్స్కి ఎలిజిబుల్ అయితే 30-23 గ్రేస్ మార్క్స్ లైఫ్ టైం ఇచ్చేసారు కాబట్టి అవి అప్లై చేసుకోండి. ఓకేనా? సో మీకు ఇంకా అర్థం కావట్లా, స్టూడెంట్స్ కూడా ఎక్కడ ఫోర్స్ చేయట్లేదంటే దీని ప్రకారం స్పెషల్ సప్లీ ఉండదని చెప్పేసి. సో ఇక ఇప్పుడు కండక్ట్ చేస్తే డిసెంబర్ తప్ప వేరే ఆప్షన్ లేదు. సో ఇప్పుడు చూడండి, సెకండ్ ఇయర్ డిసెంబర్లో ఉన్నాయి కాబట్టి నెల ముందే పడింది, థర్డ్ ఇయర్ జనవరిలో ఉన్నాయి కాబట్టి నెలకు పైనే ముందే పడింది, 40 days ముందు. మరి ఇప్పుడు పెట్టినా కూడా మరి జనవరి అంటే సంక్రాంతి, పొంగల్ హాలిడేస్ వస్తున్నాయి. మరి ఎట్లాంటి పరిస్థితుల్లో పెడతారని మీరు భావిస్తున్నారా? ఓకేనా? సో ఎవరు కూడా ఇక స్పెషల్ సప్లీ మీద నాకు తెలిసి అయితే దయచేసి ఎవరు కూడా ఆశలు పెట్టుకోవద్దు. ఒకవేళ 2025 వాళ్ళతో పాటు గనక మీరు వాళ్ళు కలిసి ఎక్కువ ఉన్నట్టయితే పెట్టారంటే మీ అదృష్టం. అప్పటికి కూడా ఆఫ్ చేసుకోకుండా ఉంటారా? ఉండలేరు కదా. రీఅడ్మిటెడ్ వాళ్ళకంటే తప్పదు. ఓకేనా? సో ఇక ఏం చేస్తారంటే ఈ జూనియర్స్తో కలిసి కూర్చుని రాసేది ప్రిపేర్ అయ్యి రాసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. సో చాలామంది మీకు ముఖ్యంగా ట్రిపుల్ ఈ వాళ్ళు ఈ ట్యూషన్స్ గురించి అడుగుతున్నారు, ఈ సబ్జెక్ట్స్ కానీ. సో మీకు ఏదైనా కష్టంగా ఉన్న సబ్జెక్ట్ ఉంటే చెప్పండి అమ్మా. సో వీలైతే దాని గురించి ఒక వారం కూర్చొని అయినా ఏదో ఒకటి ఇచ్చేద్దాము ట్యూషన్లో, ఏదో ఒకటి. అది తర్వాత సంగతి. ముందు మీకు ఏమైనా డౌట్స్ అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయొచ్చు. నేను ఇక అదే పనిలో ఉన్నాను. సో ఎందుకంటే అందరూ అంత నాలెడ్జ్ ఉన్నవాడు కాదు కదా. సో
సీఎస్ఈ అయినా ఏదన్నా మనకు కుదరగలేదైతే చెబుతాను. ఈసీలో మనకి ట్రిపుల్ ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి అది కూడా పర్లేదు. కొన్ని ఈసీ కూడా ఉంటాయి కాబట్టి అవి పర్లేదు. ఓకే. సో ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్.